అంటే జూన్ 4న రిజల్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు హైప్ కూటమికి ఉందంటారా లేకపోతే వైసీపీ పార్టీకి ఉందంటారా? ఖచ్చితంగా అయితే హైప్ అనేది కూటమికే ఉంది. కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం గెలిచిన ఫలితాల కంటే ఇంకా బెటర్ ఫలితాలు వస్తాయి, అసలు డౌటే లేదు. లాస్ట్ టైం 151 గెలిచారు, ఈసారి 175 కొట్టేస్తాం అన్నట్టు వన్ సైడ్ గా చెప్తున్నాడు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఓడిపోతున్నారని వాళ్ళకి తెలుసు. కాకపోతే ఏంటంటే వాళ్ళ వెనకాల ఉండే కార్యకర్తలు అందరూ పారిపోకూడదు, వాళ్ళ నాయకులు అందరూ పార్టీలు మారిపోకూడదు అని చెప్పి వాళ్ళు ఏదో కొంచెం ధైర్యం నింపడానికి ఆయన అలా చెప్తున్నాడు. కానీ ఖచ్చితంగా చూసుకుంటే వాళ్ళు ఓటమి అనేది తగ్గి. ఎందుకంటే మీరు ఒక్క పాయింట్ ఆలోచించాలి, కూటమి ఎప్పుడైతే ఫామ్ అయిందో ఆ రోజే వాళ్ళు అప్పటి నుంచే కూడా మీకు దమ్ముంటే సింగిల్ గా రండి, దమ్ముంటే సింగిల్ గా రండి అనే ఓడు ఆయన అన్నిసార్లు రిపీట్ చేస్తున్నారంటే అప్పుడే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దమ్ముంటే సింగిల్ గా రండి అంటే సింగిల్ గా వస్తే ఓట్లన్నీ చీలిపోతాయి, ఖచ్చితంగా అందులో మెజారిటీ ఆఫ్ ది ఓట్లు మనకే ఎక్కువ ఉంటాయి కాబట్టి మనల్ని ఎగ్గుతామని చెప్పి ఆయన అలా చెప్తున్నాడు. కానీ వాళ్ళు ఎప్పుడైతే కలిపోతున్నారో ఆ రోజు అలా భయం పుట్టుకుంది. ఇప్పుడు వరకు చూసుకుంటే కూటమి అనేది ఎక్కడ కూడా విడిపోకుండా పవన్ కళ్యాణ్ అనే కూడా కూటమి కలపడానికి కావాలతో 2-3 సీట్లు తగ్గించుకొని కూడా కూటమిని కలుపుకొచ్చాడు. ఎందుకు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే కూటమి అనేది రావాలి. నీకు లాస్ట్ టైం 2014లో చూసుకుంటే పవన్ కళ్యాణ్ అన్నోడు పోటీ చేయలేదు. టీడీపీ, బీజేపీ, జనసేన అలయన్స్ లోనే వెళ్ళింది. కానీ ఏంటంటే జనసేన అనేది పోటీ చేయలేదు. వీళ్ళ వరకు కొత్త ఓటింగ్ ఉంటుంది, 2% 5% అని తర్వాత విషయం. ఈ ఓటింగ్ అనేది అప్పుడు బీజేపీకి టీడీపీ ప్లస్ అవడం వల్ల కదా దాదాపు 130 సీట్ల వరకు గెలిచినట్టున్నారు సుమారుగా లాస్ట్ టైం. ఆ టైంలోనే జగన్మోహన్ రెడ్డి 30 సీట్ల వరకు చిల్లర గెలిస్తే ఆ తర్వాత టీడీపీ గవర్నమెంట్ లో కొంతమంది షిఫ్ట్ అయిపోయారు, పార్టీ మారిపోయారు. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి అర్థమైంది అంటే అలయన్స్ లో ఉంటే మనకు గెలవలేమని వాళ్ళకి ముందే తెలుసు. కానీ ఏంటంటే వీళ్ళ నాయకులు ఏమనుకుంటారు అని అంటే జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా అవుతున్నాడు అంటే ఆయనతో పొత్తులు పెట్టుకోవడానికి దిక్కుదేమానం లేదు. ఎందుకంటే ఏ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డితో పొత్తు పెట్టుకోవడానికి ఎదరకు రావట్లేదు. ఎందుకు? ఆయన చేసిన అవినీతి కానీ ఆయన చేసిన 5 ఏళ్ల అరాచక పాలన కానీ అలా అనిపిస్తుంది. అందువలన ఇంత ఎవరు పొత్తు పెట్టుకోవట్లేదు. ఖచ్చితంగా అయితే ఈ 5 ఏళ్ల పరిపాలనలో చూసుకుంటే కూటమికి 100% అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా లెక్కేసుకుంటే 120 సీట్ల పైన ఉంటుంది కానీ తక్కువ అయితే ఉండదు.